సో హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియో ఏంటంటే, సో ఆర్జుకేటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్లో సీట్స్ రావాలంటే మనం ఏం చేయాలి, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు మేక్ ఫర్ ద గైడెన్స్ సీట్ ఇన్ ద క్యాంపస్ ప్లేస్మెంట్, ఓకేనా? సో మొత్తం మీద మనం చూద్దాం వీడియోలో. ఫస్ట్ అయితే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎవరైతే మేము ఖచ్చితంగా సీట్ రావాలనుకునే వాళ్ళైతే మీరైతే కొన్ని రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే మీకైతే కొంచెం సాఫ్ట్వేర్ పరంగా అయితే కొన్ని స్కిల్స్ అయితే వచ్చి ఉంటుంది. లైక్ సంథింగ్ ఏమైనా లాంగ్వేజెస్ కానీ మనకి సాఫ్ట్వేర్లో ఏమంటాయంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఓకేనా? మళ్ళీ ఫుల్ స్టాక్లో మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, అండ్ టెస్టర్స్ ఉంటారు, ఇంకా చాలా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్, చాలా 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 రకాలు ఉంటాయి. సో మీరైతే ఫస్ట్ వాటన్నిటి కోసం మీరైతే ఫస్ట్ రీసెర్చ్ చేసుకుంటారు. అంటే మీరు ఏ సైడ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సో దాని వైపు మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ మీనింగ్ దట్ ఏంటంటే పైథాన్ కానీ, ఓకే, అండ్ జావా కానీ, అండ్ C++ కానీ, అండ్ HTML, CSS ఉంటాయి కదా, అలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో గైస్, అయితే ఇటువంటి లాంగ్వేజ్ మీరు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకైతే లైక్ ఎప్పుడైనా సరే మన క్యాంపస్కి వచ్చినప్పుడు వాళ్ళైతే కొన్ని లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారనమాట. లైక్ వాళ్ళకి చెప్పాం కదా రోల్స్ అనేవి, ఫుల్ స్టాక్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈవెంట్స్ కావచ్చు, ఓకే, లైక్ టెస్టింగ్ కానీ, ఓకేనా? సో ఈ విధంగా అయితే వాళ్ళు మీకు కొన్ని ఎగ్జామ్ పెడతారు. ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్ పెడతారు, అండ్ ఆఫ్టర్ మీకు టెక్నికల్ రౌండ్ ఉంటుంది, దాని తర్వాత HR రౌండ్ ఉంటుంది, ఓకేనా? సో ఈ విధంగా అయితే రౌండ్స్ పెట్టి మనకైతే వాళ్ళు సింప్లిఫికేషన్ చేసుకుంటూ వస్తారు. సో నేనైతే సెలెక్ట్ అయ్యింది ఏంటంటే, నాకు టెస్టింగ్ రోల్ వచ్చింది. సో ప్రజెంట్ నాకైతే 3 months ట్రైనింగ్ ఉంది. సో తర్వాత మళ్ళీ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో మనం టెస్టింగ్ అయితే నేర్చుకుంటున్నాం. సో ఈ విధంగా అయితే మీకు ఏమైనా సరే గైడెన్స్ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీకు ఎటువంటి వీడియో కావాలని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ వీడియో పెడతా, ఓకేనా? సో థ్యాంక్ యూ, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.